కరుణించేవాడు, కనికరించేవాడు అయిన సృష్టికర్త పేరుతో ప్రారంభిస్తున్నాను. జమాతే ఇస్లామీ హింద్ కడప శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడినటువంటి ఈ ఇఫ్తార్ ఆత్మీయ కార్యక్రమానికి హాజరైనటువంటి శుభాత్మలందరికీ స్వాగతం, సుస్వాగతం. వేదికలు అలంకరించినటువంటి జమాత్ బాధ్యులు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరులు అందరికీ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఏదైతే అరబీ పదం నేను మీ ముందు అస్సలాము అలైకుం అని పలికానో దాని అర్థం దైవ శాంతి శ్రేయస్సు మనందరిపై కురియుగాక. సోదరులారా, ఇప్పుడే మన హాఫీజ్ గారు పవిత్ర ఖురాన్ చివరి ఆకాశ గ్రంథంలోని ఒక ముఖ్యమైనటువంటి వాక్యాలను మీ ముందు పఠించారు. ఈనాటి మన కార్యక్రమానికి అసలైనటువంటి నేపథ్యం అదే. ప్రస్తుత భారతదేశ వాతావరణం కూడా ఒక రకమైనటువంటి ప్రమాదపు మలుపులో ఉంది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదని నేను భావిస్తున్నాను. భారతదేశం వాస్తవంగా సకల శాంతి శ్రేయాల నిలయం, ఒక అందమైన పూల తోట. ఎక్కడైతే రకరకాల పుష్పాలు అనేక రంగుల్లో ఉన్నటువంటి మనోహరమైనటువంటి ఒక ఆహ్లాదకరమైనటువంటి పూలు కలిగినటువంటి ఒక తోట. అలాంటి తోటలో ఎరుపు ఉంటాయి, తెలుపు ఉంటాయి, నలుపు ఉంటాయి, అన్ని రకాల పుష్పాల మేళవింపు ఒక మనోహరమైనటువంటి తోట. ఒకే రకమైన పువ్వులు ఉన్న తోట కంటే విభిన్న రకాల పువ్వులు ఉన్న తోట అందమే వేరుగా ఉంటుంది. ప్రపంచంలో మరే దేశంలో లేనన్ని సంస్కృతులు, అలవాట్లు, ఆచారాలు మన దేశంలో ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పటికీ కూడా భిన్నత్వంలో ఏకత్వంలా దాన్ని తన ఆత్మగా చేసుకుని ఈ దేశ సంస్కృతి ముందుకు సాగుతూ ఉంది. ఇన్షాల్లా అది సాగుతూనే ఉంటుంది. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా ఈ ఝరి ముందుకు సాగాలి, సాగుతూనే ఉండాలి. అది మనందరి ఆకాంక్ష అయి ఉండాలి. నిజంగా ఈ దేశాన్ని ప్రేమించే ప్రతి మనస్సు ఇదే కోరుకుంటుంది. సోదరులారా, ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ఈ మధ్య ఒక కొత్త పదం ఒకటి సమాజంలోనే కాకుండా రాజకీయాల్లో కూడా ఒక హాట్ టాపిక్గా మారిపోయింది. అదేమిటి అంటే సనాతన ధర్మం. దీని చుట్టూ ఈరోజు ఈ దేశంలో అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి అంటే అది అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. అయితే నిజమైనటువంటి సనాతన ధర్మం ఏమిటి? ఆ ధర్మం మనల్ని ఏం బోధిస్తుంది, ఎటువైపుకు తీసుకెళ్తుంది, ఏం చేయమని ఆదేశిస్తుంది? ఈ విషయాల పట్ల కొన్ని క్షణాలు గంభీరంగా మనం ఆలోచించాల్సిన తరుణం ఇది. ఇది నేను ఎందుకు చెబుతున్నాను అంటే, ఇందాకే హాఫీజ్ సాబ్ గారు మన ముందు ఖురాన్ పఠించారు. అందులో ఆయన చెప్పినటువంటి ఆయత్ యొక్క అర్థం ఏమిటి అంటే, విశ్వసించిన ఓ ప్రజలారా, ఈ ఉపవాసం మీకు విధిగా నిర్ణయించబడింది, ఏ విధంగా మీకు పూర్వం ప్రవక్తలను అనుసరించే వారిపై విధిగా విధించబడిందో అని చివరి ఆకాశ గ్రంథం నిర్దేశించింది. అంటే ఇందులో ఈ ఉపవాసం ఏదైతే మనం రంజాన్ నెలలో పాటిస్తామో, ఈ ఉపవాసం కొత్త ఆరాధన ఎంత మాత్రం కాదు. పూర్వపు ప్రవక్తలను విశ్వసించే వారందరిపై కూడా దీన్ని మేము విధిగా నిర్ణయించాము అని మనందరి సృష్టికర్త అందులో ఆదేశించాడు. అంటే ఇది ఒక కొత్త ధర్మం ఎంత మాత్రం కాదు, కొత్త ఆరాధన రీతి కూడా ఎంత మాత్రం కాదు. అసలు సిసలైనటువంటి సనాతన ఆచారం, ధర్మం, ఆరాధన రీతి ఇదే అని దైవం స్పష్టం చేస్తున్నాడు. పవిత్ర ఖురాన్లో ఇలాంటి అనేక చోట్ల ఈ ఆదేశాలు మనం చూస్తాం. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని దైవం ఇందులో
సూర అషూర, ఇది పవిత్ర ఖురాన్లోని 42వ సూర. అందులోని 11వ వాక్యంలో దైవం ఏం ఆదేశిస్తాడంటే, ఏ ధర్మాన్ని స్థాపించమని మేము నూహును ఆదేశించామో ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అదే ధర్మాన్ని మేము నీకు వహీ ద్వారా పంపించాము. ఈ ధర్మాన్ని స్థాపించమనే మేము ఇబ్రాహీంకు, మూసాకు, ఈసాకు కూడా నిర్దేశించాము. ఈ ధర్మంలో ఎలాంటి చీలికలు తీసుకురావద్దని మేము వారిని నిర్దేశించాము. ఎంత స్పష్టంగా సనాతన ధర్మం అంటే ఏమిటో దైవం ఇందులో నిర్దేశించాడు. ఈ ధర్మం ఎంత మాత్రం కొత్త ధర్మం కాదు. ఈ చివరి ఆకాశ గ్రంథం దేన్నైతే బోధించిందో ఇది కొత్త ధర్మం. 1400 ఏళ్ల క్రితం మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిచే ప్రవచించిన ధర్మం ఎంత మాత్రం కాదు. మొదటి మానవుడు ఈ భూమిపై కాలిడిన మరుక్షణం దైవం నుంచి మానవుడికి వచ్చిన ఆదేశ ధర్మమే ఈ ధర్మం. దాన్ని పరిపూర్ణమైనటువంటి రూపంలో చివరి దైవ ప్రవక్త పైన పవిత్ర ఖురాన్ ద్వారా దైవం ఒక పరిపూర్ణమైనటువంటి, ఒక పూర్తి నాగరికత విలువలతో కూడినటువంటి గ్రంథం రూపంలో దాన్ని ఆవిష్కరింపజేశారు. తల్లి గర్భం నుంచి సమాధి ఒడిలోకి వెళ్ళేదాకా మానవుడి ప్రతి సమస్య పరిష్కారం ఈ గ్రంథంలో దేవుడు రూపొందించాడు. ఇక్కడ ఓ ప్రపంచ మానవులారా అని పవిత్ర ఖురాన్ ప్రవచించిందే తప్ప ఎక్కడా కూడా అది ఒక వర్గానికి, ఒక వర్ణానికి, ఒక జాతికి, ఒక మతానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. అందులో రెండు రకాలైనటువంటి తెగల్ని అది సృష్టించింది. మొదటిది విశ్వసించింది, రెండవది విశ్వసించనిది. ఈ 2 తెగలు మాత్రమే ప్రపంచంలో ఉన్నాయి. ఇంతకు మించి రంగు రూపేణ, వంశం రూపేణ, ఆచరణ రూపేణ ఎలాంటి ఆధిక్యత కానీ తక్కువతనం కానీ ఈ గ్రంథం చూపించలేదు. ఈ గ్రంథం స్పష్టంగా పేర్కొంది, ఓ ప్రపంచ మానవులారా, మేము మిమ్మల్ని ఒకే స్త్రీ పురుష జంట ద్వారా ఉనికిలోకి తీసుకొచ్చాం. మీరందరూ పరస్పరం సోదరులే. మీ అందరినీ దేవుడు మొదట ఆదం అనే ఒక మానవుడి ద్వారా భూమిలోకి తీసుకొచ్చాడు. బాగా గుర్తుంచుకోండి, ఆదం మట్టిచే సృజించబడ్డాడు. అంటే మీ మూలం మట్టిలో ఉంది. ఇక్కడ మీ జాతి రీత్యా, మీ వంశం రీత్యా, మీ గోత్రం రీత్యా ఎలాంటి ఆధిక్యత ఎవరికి లేదు. అంతిమ దైవ ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపదేశించారు, ఇదిగో అజ్ఞాన కాలపు ఆచారాలు, నిమ్నోన్నత భేషజాలు నా పాదాల కింద నేను అణచివేస్తున్నాను. ఇక నుంచి ఒక అరబ్బేతరునికి అరబ్బుపై కానీ, ఒక అరబ్బుకు అరబ్బేతరుడిపై కానీ, ఒక నల్లవాడికి తెల్లవాడిపై కానీ, లేక తెల్లవాడికి నల్లవాడిపై కానీ ఎలాంటి ఆధిక్యత లేదు. ఎవరైతే దైవానికి భయపడి ఎక్కువగా జీవితం గడుపుతారో అతడే మీలో ఆదరణీయుడు. ఇది పవిత్ర ఖురాన్ యొక్క మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సందేశం. ఇందులో ఎక్కడా కూడా ఒక వర్గానికి, ఒక మతానికి సంబంధించిన ఆదేశాలు ఎంత మాత్రం లేవు. ఇది మానవుణ్ణి ఉద్దేశించింది, మానవుణ్ణి గురించే చర్చించింది. ఇందులో ఇతివృత్తం మానవుడు. అతడు అరబ్బేతరుడైనా, అరబ్ అయినా, అమెరికన్ అయినా, ఆంగ్లేయుడైనా, భారతీయుడైనా, మానవుడికి సంబంధించిన ప్రతి అంశం ఇందులో ఇమిడి ఉంది. ఇది మనందరి కోసం, మనందరి సృష్టికర్త పంపించినటువంటి గ్రంథం. ఈ గ్రంథం, ఈ పవిత్ర ఖురాన్ అవతరించిన నెల రమజాన్ నెల. ఇంతటి మహత్తరమైన కానుకను ప్రసాదించినందుకు దైవం ఇచ్చిన ఆదేశం, ఇక నుంచి ఎవరైతే ఈ నెలను చూస్తారో వారు ఈ నెలంతా విధిగా ఉపవాసం పాటించండి. అయితే ఉపవాసం ఎందుకు పాటించాలి? కృతజ్ఞతా సూచకంగా పాటించటానికి ఉద్దేశించబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆరాధన రీతి ఉపవాసం. ఈ ఉపవాసం ద్వారా మనిషిలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి మార్పు వస్తుంది, ఒక అద్భుతమైనటువంటి నిగ్రహం పుడుతుంది. మనిషిని నిజమైనటువంటి మనిషిగా తీర్చిదిద్దే ఒక అద్భుతమైనటువంటి సాధనం ఈ ఉపవాసం. అయితే ఈ ఉపవాసం కూడా కేవలం చివరి
ఈ ఆకాశ గ్రంథం అవతరించిన సందర్భంగా ముస్లిం సమాజం పైన మాత్రమే విధిగా లేదు. పూర్వపు ప్రవక్తల, పూర్వపు జాతుల అనుసరణ మార్గంలో ఇది ఇమిడి ఉంది. ఈరోజు మనం చూస్తాం ఒక్కొక్క సమాజపు విభాగంలో ఒక రకమైనటువంటి ఉపవాస తీరు, మనం ఇప్పటికీ దాని అవశేషాలు మనం చూస్తూ ఉంటాం. కొంతమంది శనివారం, కొంతమంది ఆదివారం, మరి కొంతమంది ఇంకొక రోజు ఈ ఉపవాసాన్ని పాటిస్తూ ఉంటాం. ఉపవాసపు తీరు తెన్నుల్లో తేడా ఉండొచ్చు, కానీ దాని మౌలికమైనటువంటి రూపంలో అయితే ఎలాంటి తేడా కూడా ఉండదు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఉపవాసి కేవలం తన కడుపుకు అన్నపానీయాలు చేర్చకుండా మాత్రమే ఉపవాసం పాటిస్తే దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అతడు తన కళ్ళతో ఉపవాసాన్ని పాటించాలి, చెడును చూడకూడదు. అతడు తన నోటితో ఉపవాసాన్ని పాటించాలి, అశ్లీలాన్ని మాట్లాడకూడదు. అతడు తన చెవులతో కూడా ఉపవాసాన్ని పాటించాలి, అతడు చెప్పుడు మాటలు కూడా వినకూడదు. ఈ ఉపవాస వ్రతం మనిషిని ఒక అద్భుతమైనటువంటి శక్తిమాన్యుడిగా తయారు చేస్తుంది. ఒక రైతు తన పొలంలో విత్తనం వేయాలి అంటే యథాలాపంగా దాన్ని తీసుకెళ్ళి పారబోయాడు. ఏం చేస్తాడు? రాళ్ళు రప్పల్ని తొలగిస్తాడు. ఆ మట్టిని సారవంతంగా చేయడానికి మెత్తగా నీటితో తడుపుతాడు, తర్వాత దున్నుతాడు, ఆ తర్వాత విత్తనం వేస్తాడు. వేసిన విత్తనం మొలకెత్తేదాకా దాన్ని కాపాడుకుంటాడు. మొలకెత్తిన తర్వాత పక్షుల నుంచి, పిట్టల నుంచి దాన్ని కాపాడుకోవడానికి నిరంతరం శ్రమిస్తాడు. అప్పుడు కానీ దాని ఫలితాన్ని అతను ఆశించలేడు. మరి మనిషిలో అద్భుతమైనటువంటి మార్పు రావాలి అంటే కేవలం ఆకలి దప్పులతో అది సరిపోదు. దానికి ఒక అద్భుతమైనటువంటి ఆత్మ నిగ్రహం మనిషిలో రావడానికి కావలసిన వాతావరణాన్ని సృజించడానికి కేవలం ఆకలి దప్పులతో శరీరాన్ని మార్చడం ఒక మెట్టు మాత్రమే. ఏ విధంగా అయితే రాళ్ళు రప్పల్ని తొలగించి మట్టిని ముద్దగా మారుస్తాడో రైతు, అదేవిధంగా నిరంతరాయమైనటువంటి 12 గంటల పాటు మనిషి అన్నపానీయాలకు దూరంగా ఉండి అతని మనస్సును చెడు వాంఛల నుంచి, అతని మెదడుని అశ్లీలపు ఆలోచనల నుంచి, అతని చెవులను చెడు మాటల నుంచి కాపాడి అతన్ని ఒక శక్తిమంతుడిగా తయారు చేసే ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియ దాదాపు మనిషిని నిజంగా గనక దాన్ని చిత్తశుద్ధితో ఆచరిస్తే నిస్సందేహంగా అది మనిషిని శక్తిమంతునిగా మారుస్తుంది. సమాజం గర్వించే పౌరుడిగా అతన్ని తయారు చేస్తుంది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవరైతే రోజా పాటిస్తూ ఉన్నప్పుడు అతనికి ఎవరైనా జగడానికి గనక కాలు దువ్వితే అతనికి నేను ఉపవాస వ్రతంలో ఉన్నాను, నీతో జగడం ఆడలేను అని స్పష్టం చేయాలి. సహనం వహించాలి, సహనానికి ప్రతిఫలం స్వర్గం అని స్పష్టం చేయడం జరిగింది. అందులో ఇంటి మూలం ఏమిటి అంటే సహనం మనిషిలో జనించాలి. ఉద్రేకం స్థానే సంయమనం అతని మెదడును ఆక్రమించాలి. భావోద్రేకాలను అదుపు చేసేగలగా నియంత్రణ అతనిలో పుట్టాలి. మానసికంగా అతడు దృఢవంతుడుగా తయారు కావాలి. ఇదే అసలైనటువంటి దీని వెనక ఉన్న ప్రేరణ. అయితే ఈ ప్రేరణకు మూలం దైవ ప్రసన్నత. దేవుడు నన్ను చూస్తున్నాడు, నా కళ్ళ ముందు అన్ని రకాల పదార్థాలు ఉన్నాయి, ఎవ్వరు చూడటం లేదు, ఈ రూములో నేను ఒక్కడే ఉన్నాను, ఆకలి మార్చేస్తుంది, తినగలను కానీ తినలేను, ఎందుకు? కారణం ఏమిటి? ఇక్కడ ఎవరూ లేకపోయినా మనందరినీ సృష్టించిన ఆ దైవం చూస్తున్నాడు అన్న భావన. ఆ భావన అతన్ని రోజుకు 12 గంటలు అన్నపానీయాలకు దూరంగా ఉంచుతుంది. ఇదే భావన జాగృతమైతే సకల చెడుల నుంచి కూడా అతను కాపాడబడతాడు. ఎవ్వరు చెప్పినా చెప్పకపోయినా అతను సకల చెడుల నుంచి దైవం నన్ను చూస్తున్నాడు అన్న భావన ద్వారా అతను ఒక పునీతమైనటువంటి శక్తిగా మారతాడు. ఈ భావనే
మనిషిని ముందుకు నడిపించే ఒక అద్భుతమైనటువంటి సాధన. అయితే సోదరులారా, నేను మీ ముందుగా చెప్పినట్టు ఈ సనాతన ధర్మం అని నేను ఎందుకు చెప్పాను అంటే, పవిత్ర ఖురాన్ అవతరించిన నెల రమజాన్ నెల. ఈ నెల ఇస్లామీయ క్యాలెండర్లో 9వ నెల. అంతకుమించి దీనికి వాస్తవంగా అయితే ఎలాంటి ప్రత్యేకత లేదు. ప్రత్యేకత అంతా ఎందుకు వచ్చింది అంటే ఖురాన్ అవతరించినందుకే వచ్చింది. అయితే ఈ 9వ నెలకు సనాతనంగా అన్ని ధర్మాల్లో కూడా దీనికి ఒక విశిష్టత ఉంది. అన్ని గ్రంథాలు కూడా, దైవ గ్రంథాలన్నీ ఈ నెలలోనే అవతరించబడ్డాయి. ఈసా ప్రవక్త వారికి బైబుల్ ప్రసాదించబడ్డ, జబూర్ హజరత్ దావుద్ అలైహిస్సలాం వారికి ప్రసాదించిన, తౌరాత్ హజరత్ మూసా అలైహిస్సలాం వారికి ప్రసాదించబడ్డ, ఇవన్నీ కూడా ఈ నెలలోనే వచ్చాయి. ఇంతెందుకు, ఈ దేశంలో ఎక్కువ మంది పాటించే గీతా శాస్త్రం, ఇది కూడా చంద్రమాన క్యాలెండర్ను కనుక మనం చూస్తే ఇది కూడా 9వ నెలలోనే అవతరించింది. ఇదంతా కూడా ఒక సారూప్యత, నిజమైన సనాతన ధర్మం అనటానికి ఉదాహరణలు ఇవన్నీ కూడా. సోదరులారా, ఈ ఉపవాసం కేవలం పవిత్ర ఖురాన్ ఆదేశమే కాదు. మనం కాస్త వెనక్కి వెళ్ళి ఒక 500 సంవత్సరాల తెర గనక మనకు తొలగిస్తే బైబిల్ గ్రంథం కూడా దీన్ని శాసించింది. ఏ విధంగానైతే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపవాసం మీపై విధిగా నిర్ణయించబడింది, ఈ ఉపవాసం మీ కేవలం కడుపుకే కాదు, మీ కళ్ళకు, మీ చెవులకు, మీ మనసుకు అని ఆదేశించారో, ఇదే విషయాన్ని బైబిల్ కూడా శాసించింది. బైబిల్లో దైవం స్పష్టంగా ఈ విషయాన్ని పేర్కొన్నారు. ఈ ఉపవాసం ద్వారా అనాదిగా ఏవైతే కట్టుబాట్లు వచ్చాయో, బలవంతుడు బలహీనుణ్ణి దేంతో అయితే కట్టేశాడో ఆ కట్లు విప్పతీయటానికి, కాడి మానులు తొలగించటానికి, పీడించబడ్డ బలహీనుణ్ణి కాపాడటానికి, సకల కాడి మాలును విరిచేయటానికి ఈ ఉపవాస వ్రతం ద్వారా నేను శక్తిని పొందుతున్నాను అని స్పష్టం చేయడం జరిగింది యేసువారు. ఇదే విషయాన్ని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా స్పష్టంగా నేను మీ ముందు ఉంచిన వాక్యాల్లో కూడా స్పష్టం చేశారు. ఇక్కడ ఎక్కడా కూడా ఎలాంటి తేడా కూడా కనపడనటువంటి సారూప్యత ఈ అన్ని ధర్మాల్లో మనకు కనపడతాయి. ఎక్కడా కూడా పవిత్ర ఖురాన్ ఆదేశం ప్రకారం ఇదే అసలైనటువంటి ధర్మం అని ఎక్కడా చెప్పబడలా. మొదటి మానవుడు భూమిపై కాలు పెట్టినప్పటి నుంచి చివరి మానవుడు ప్రపంచంలో నుంచి నిష్క్రమించేదాకా మానవాళి అందరి కోసం దైవం పంపిన గ్రంథాల సమాహారం మాత్రమే ఈ గ్రంథం అని స్పష్టం చేయడం జరిగింది. స్వయంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా నేను కొత్త ధర్మాన్ని ఎంత మాత్రం తేలేదు, ఏ దైవాదేశాలైతే గత ప్రవక్తలకు ఇవ్వబడ్డాయో వాటి కొనసాగింపును మాత్రమే నేను మీ ముందు ఉంచుతున్నాను అని స్పష్టం చేయడం జరిగింది. ఇంత స్పష్టమైన సారూప్యతలు మన మధ్య ఉన్నప్పటికీ కూడా కేవలం అపోహల ద్వారా మన మధ్య అంతరాలు సృష్టించడం, ఆ అంతరాలను పెంచి పోషించడం, దాన్ని ఆసరాగా చేసుకుని పబ్బం గడపడం కొంతమంది బలహీన మనస్తత్వాల ప్రయత్నాలు అయి ఉండొచ్చు. కానీ దాన్ని నిజమైనటువంటి ఆత్మాభిమానం కలిగిన, దేశభక్తి కలిగిన ఏ భారతీయుడు కూడా దాన్ని సహించలేడు. ఇక రండి, ఈ నిజమైనటువంటి ఈ ఉపవాస వ్రతానికి సంబంధించిన కొన్ని విషయాలను మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. సోదరులారా, పవిత్ర ఖురాన్ స్పష్టంగా పేర్కొంది, ఖురాన్ అవతరించిన నెల రమజాన్ నెల. ఈ గ్రంథం యావత్ ప్రపంచ మానవాళికి మార్గదర్శకత్వం, సత్యాసత్యాలను వేరుపరిచే, రుజుమార్గం చూపే స్పష్టమైన ఉపదేశాలు ఇందులో ఉన్నాయి. కనుక ఇక నుంచి ఎవరైతే ఈ నెలను చూస్తారో వారి నెలంతా విధిగా ఉపవాసం పాటించండి. ఇది ఒక కృతజ్ఞతా భావాన్ని ప్రదర్శించే ఒక ఆరాధన. ఈ విషయాన్ని ఖురాన్ స్పష్టం చేసింది. అయితే ఎవరైతే
ఈ ఉపవాసం ద్వారా కేవలం ఒక ఆచారంగా కనుక దీన్ని వ్యవహరించదలుచుకుంటే అతనికి కేవలం ఆకలి తప్పులు తప్ప మరేమీ మిగలదు అని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టం చేశారు. కొంతమంది ఉపవాసులకు ఈ ఉపవాసం ద్వారా కేవలం ఆకలి తప్పులు, రాత్రి తరావీ నమాజ్ వల్ల అతనికి నిద్ర లేమి తప్ప మరేమీ మిగలవు అన్నారు. కారణం ఏమండి? కారణం ఒక్కటే, ఆత్మశుద్ధితో అంతః ప్రేరణతో పరలోక ప్రతిఫలాపేక్షతో ఏ ఆరాధన చేసినా ఆ ఆరాధన మాత్రమే దైవం దృష్టిలో స్వీకరించబడుతుంది. అలా కాక తాత ముత్తాతల అనుసరణ మార్గంగా దాన్ని భావించి ఆరాధిస్తే ఆ ఆరాధన అతనికి ఎలాంటి మేలు చేకూర్చదు. రమజాన్లు వస్తూ ఉంటాయి, వెళుతూ ఉంటాయి, కానీ ఆ జీవితంలో గనక మార్పు రాకపోతే, అతనిలో గనక దైవ భీతి జనించకపోతే ఆ ఉపవాస వ్రతం వల్ల అతనికి ఎలాంటి లాభం చేర్చదు. స్వయంగా పవిత్ర ఖురాన్ అసలు ఉపవాసం ఎందుకు పాటించాలి అని చెబుతూ మీలో దైవ భీతి జనింపజేయడానికి మేము ఈ ఉపవాసాన్ని మీపై విధిగా చేశాము అని చెప్పడం జరిగింది. లఅల్లకుం తత్తఖూన్, మీలో దైవ భీతి జనించాలి. ఒక వ్యక్తి రోజా పాటిస్తే నిన్నటి దాకా అతను లంచగొండైతే ఈ రోజు నుంచి నిఖార్సైన నిజాయితీపరుడుగా మారిపోవాలి. నిన్నటి దాకా ప్రజల్ని పీడించే నాయకుడు గనక ఉపవాసం పాటిస్తే ప్రజల్ని ప్రేమించే నాయకుడిగా మారిపోవాలి. నిన్నటి దాకా కోడల్ని హింసించే అత్త గనక ఉపవాసం పాటిస్తే కోడల్ని కన్న కూతురుగా చూసుకునే అత్తలా మారిపోవాలి. ఒక రాజు, ఒక నిరుపేద తమ మధ్య ఉన్న అంతరాన్ని మరిచి దైవం ఎదుట మోకరిల్లే ఆ క్షణంలో దైవ భీతి తప్ప వారి మనస్సులో మరే భేషజం కూడా ఉండకూడదు. ఇలాంటి అంతఃప్రేరణ మనిషిలో రావాలి. అది గనక రాకపోతే ఇది కేవలం ఒక దేనికి ఉపయోగపడనటువంటి ఒక ఆచరణగా మిగిలిపోతుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడవలసిందిగా ఎవరైతే విశ్వసించి ఉపవాసాలు పాటిస్తారో వాళ్ళు ఈ జాగ్రత్తల్ని తీసుకోవాలి. ఎప్పుడో ఉదయం 4ంటికి సెహరీ చేసి తిరిగి దాదాపు 6:30 తర్వాత ఇఫ్తార్ చేసి అన్ని గంటల పాటు శరీరాన్ని అదుపులో ఉంచుకొని మనసులోని కోరికల్ని అణిచివేసి దేనికోసం ఉపవాసం పాటిస్తున్నారు? కేవలం దైవ ఆదేశం అని. మరి అదే దైవ ఆదేశాలు ఈ పవిత్ర ఖురాన్లో జీవితానికి సంబంధించి కోకొల్లలుగా ఉన్నాయి. నీ బాల్యం ఎలా గడవాలి, నీ యవ్వనం ఏ విధంగా ఉండాలి, నువ్వు పెళ్లి చేసుకుంటే ఎలాంటి పెళ్లి చేసుకోవాలి, ఎలాంటి అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలి, నువ్వు వ్యాపారం ఎలా చేయాలి, వ్యవహారాలు ఎలా చేయాలి, పొరుగువాడితో ఎలా మెలగాలి, వ్యాపార లావాదేవీల్లో ఎలాంటి సూత్రాలు పాటించాలి, వ్యవసాయం ఏ విధంగా చేయాలి, చివరికి మనిషి తన భార్యతో ఎలా మెలగాలో కూడా శాసించినటువంటి అద్భుతమైనటువంటి మన జీవిత గ్రంథం ఇది. మరి ఇన్ని ఆదేశాల్లో ఎందుకు మిగతా ఆదేశాలు మనం పాటించట్లేదు? ఒక్క ఆరాధన విషయంలో ఇంత జాగ్రత్తలు తీసుకుంటున్నాం, ఇంతగా మనం ఆకలి దప్పులతో మాడుతున్నాం. మరి మిగతా విషయాల్లో ఎందుకు ఈ దైవాదేశాలను మనం దూరంగా పెడుతున్నామో మనం ఆలోచించాలి. అలాగే ముస్లిమేతర సోదరులకు ఎలాంటి అపోహలు ఈ గ్రంథంపై ఉన్నాయి, ఈ ధర్మం పైన, ఈ సనాతన ధర్మం పైన ఎందుకు వాళ్ళలో అపోహలు మొదలయ్యాయి? ఆ మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేయడానికి మనం ఎంత మాత్రం ఆసక్తి చూపిస్తున్నాం, ఈ విషయాన్ని కూడా మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మన శతాబ్దాల లేదా దశాబ్దాల మన తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పులే ఈరోజు పెనుభూతాలై ఈ సమాజంలో అశాంతికి కారకాలు అవుతున్నాయనటంలో ఎలాంటి సందేహం లేదు. అంతిమ దైవ ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చిట్ట చివరి హజ్ ప్రసంగంలో ఆయన ఒక సాక్ష్యాన్ని తీసుకున్నారు. అక్కడ దాదాపు హాజరైన లక్షలాది మందిని ఉద్దేశించి ఏదైతే దైవం తరపు నుంచి నాకు ఆదేశం వచ్చిందో దాన్ని యథాతథంగా మీ వరకు చేరవేశానా లేదా? అక్కడ ఉన్న మన పూర్వీకులందరూ కూడా సాక్ష్యం ఇచ్చారు, దేవప్రవక్త మీరు పూర్తిగా మాకు ఈ సందేశాన్ని చేరవేశారు. ఈరోజు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మన వీధిలో ఉన్న ముస్లిమేతర సోదరులు ఎంతమంది ఉన్నారు?
వారి వద్దకు ఈ సందేశాన్ని మనం చేరవేయగలిగామా? ఎందుకు? హజరతుల్ విదాలో మహాప్రవక్త ఇచ్చినటువంటి వారసత్వ ఆదేశం. మహాప్రవక్త ఏమన్నారు? నేను మీకు పూర్తిగా ఈ సందేశాన్ని చేరవేశాను. మీ బాధ్యత ఏమిటి అంటే ఎంతమంది ఇక్కడ లేరో మరెంతమందికి ఇది చేరాలో వారి వరకు ఈ సందేశాన్ని చేరవేయాల్సిన బాధ్యత మీది. అక్కడ మన పూర్వీకులందరూ కూడా ప్రామిస్ చేశారు, తప్పకుండా మేము చేరుస్తామని. మరి ఆ వారసత్వ సంపద మన దగ్గర చివరి ఆకాశ గ్రంథం రూపంలో ఉంది. మరి దాన్ని మనం ఎంతవరకు ఇతరుల వరకు చేరవేసే ప్రయత్నం చేశాం? ఈ నెలలో అవతరించిన ఈ గ్రంథం 3 హక్కులు కలిగి ఉంది. మొదటిది, దాన్ని మనం అధ్యయనం చేయాలి. రెండవది, దాన్ని మనం ఆచరించాలి. మూడవది, దాన్ని ఇతరుల వరకు చేరవేయాలి. వాస్తవంగా దాన్ని మనం ఈరోజు అధ్యయనం చేయటానికి కూడా మన వద్ద సమయం లేనంతగా బిజీ అయిపోయాం. ఇక దాన్ని ఆచరణ రూపం మనలో ఎంతవరకు ఉందో మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. మూడవ విషయం, దాన్ని ఇతరులకు చేరవేయడానికి మనం ఎంతవరకు కృషి చేస్తున్నామో కూడా మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. సోదరులారా, ఈ ఉపవాసానికి సంబంధించిన ఇంకొక విషయం కూడా నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఈ ఉపవాసం కేవలం ఒక ఆధ్యాత్మికమైన మార్పుకే కాదు, ఒక ఆరోగ్యకరమైన మార్పు కూడా మనిషిని ముందుకు తీసుకెళ్తుంది. ఈ ఉపవాసం ద్వారా మనిషిలోని అనేక రుగ్మతలు, అనేక ట్యాక్సెస్ ఏదైతే ఉన్నాయో మానవ శరీరంలో, అవన్నీ కూడా కడిగేయబడ్డట్టుగా బయటికి వెళ్తాయని ఈరోజు శాస్త్రవేత్తలు నిరూపిస్తున్నారు. డాక్టర్ హోషి అనే ఒక జపాన్ శాస్త్రవేత్త, ఆయనకు నోబెల్ ప్రైజ్ అందుకున్నారు. ఆయన దేనికి అందుకున్నారు అంటే, ఆయన ప్రికాషన్ మెడిసిన్ ఫర్ క్యాన్సర్ అని ఒక శాస్త్రీయమైన అధ్యయనం చేసినందుకు ఆయనకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆయన అధ్యయన విషయం ఏమిటి అంటే, శరీరంలో క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే, మృత కణాల వల్ల అందులో క్యాన్సర్ కారకాలు జన్మిస్తాయి, దానివల్ల అతనికి క్యాన్సర్ సోకుతుంది. మరి ఆ మృత కణాల వల్ల వచ్చే క్యాన్సర్ కారకాలు మనిషిలో డెవలప్ కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే, అతను రోజుకు 9 నుంచి 10 గంటలు సకల రకాలైనటువంటి ఆహార పదార్థాలకు, అన్నపానీయాలకు దూరంగా ఉండాలి అన్నారు ఆయన. అలా ఎంతకాలం ఉండాలి అని ప్రశ్నిస్తే, సంవత్సరంలో కనీసం 29 నుంచి 32 రోజుల దాకా ఉండాలి అన్నారు. ఇది దేన్ని సూచిస్తుంది? స్పష్టమైనటువంటి ఈ గ్రంథ ఆదేశం ఏదైతే ఉందో దాన్ని సూచిస్తుంది. ఆ విధంగా కనుక చేస్తే శరీరంలో ఆటోఫాగి అనే ఒక ప్రక్రియ బయలుదేరుతుంది. మృత కణాలు ఏవైతే ఉన్నాయో వాటిని శరీరం తినటం ప్రారంభిస్తుంది. ఎప్పుడైతే 12 గంటల దాకా మనిషి అన్నపానీయాలకు దూరంగా ఉంటే అతని శరీరంలో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ కూడా అయిపోయి చివరికి ఆ మృత కణాలను కూడా శరీరం తినడం ప్రారంభిస్తుంది. ఈ విధమైన ప్రక్రియను ఆటోఫాగి అంటారు. ఈ ఆటోఫాగి కావాలి మనిషి శరీరంలో అంటే అతను కనీసం ఒక నెల పాటు, సంవత్సరంలో రోజుకు 10 గంటల పాటు అన్నపానీయాలకు దూరంగా ఉండాలి. ఇది క్యాన్సర్ క్వాంటంను తగ్గించే ఒక ప్రక్రియ అని ఆయన సూత్రీకరించారు. మరి ఇంత అద్భుతమైనటువంటి ఈ ప్రక్రియ నేటికి 1450 సంవత్సరాల క్రితమే చివరి దైవప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు యావత్ ప్రపంచం మానవాళికి కానుకగా అందించారు. అంటే ఇందులో సైన్స్ ఉంది, ఇందులో సామాజికం ఉంది, ఇందులో ఆర్థిక సూత్రాలు ఉన్నాయి. ఈ అన్నిటి మూలక ఒక అద్భుతమైన కలయిక ఈ పవిత్ర ఖురాన్. ఇలాంటి గ్రంథరాజం ఈరోజు మనందరి మధ్య ఉంది. ఇందాకే నేను మీ ముందు కోరుకున్నట్టు ఇది దశాబ్దాలుగా మేం చేస్తున్న తప్పు. ఇది ముస్లిమేతర సోదరులకు మేము తీసుకెళ్ళలేకపోయాం. కానీ ముస్లిమేతర సోదరులకు కూడా మేము చేసే విజ్ఞప్తి ఏమిటంటే, థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టాడు. అది ఎవడో ఇంగ్లీష్ వాడు కనిపెట్టాడు అని ఈరోజు మన బల్బును వాడకుండా ఉండట్లేదుగా. అలెగ్జాండర్ గ్రహాం బెల్ టెలిఫోన్ కనిపెట్టాడు. ఎవరో ఇంగ్లీష్ వాడు కనిపెట్టిన టెలిఫోన్ను నేనెందుకు వాడతానని భీష్మించుకొని కూర్చోలేదుగా. ప్రతి జేబులో ఈరోజు సెల్ ఉంది. ఇవన్నీ వైజ్ఞానిక ఆవిష్కరణ. మరి ఏ విధంగానైతే
ప్రతి వైజ్ఞానిక ఆవిష్కరణ ప్రపంచంలోని ప్రతి మానవుడికి చేరుతుందో, అలాగే మనందరి సృష్టికర్త మన కోసం పంపిన ఈ మన జీవిత విజయానికి కావలసిన మూలమైనటువంటి మార్గాలన్నీ నిండిన గ్రంథం మనందరి మధ్య ఉంటే దాన్ని ఉపయోగించుకోవటంలో మనకు భేషజం ఎందుకు? అయ్యా అది ముస్లింల గ్రంథం కాబట్టి మేము దాన్ని వాడటం లేదు, దాని వైపుకు రావట్లేదు. ఎవరైనా ఒకరు వచ్చి గాలి మా కులాంది, మీరు ఊపిరి పీల్చబాగండి అంటే మనం ఒప్పుకుంటామా? ఎవరైనా వచ్చి నీళ్లు మా తెగవి, మీరెవరూ తాగొద్దు అంటే మనం ఊరుకుంటాము? లేదు కదా. సృష్టిలో దేవుడు ప్రసాదించిన వనరులు ఇవన్నీ కూడా. అలాగే మనందరి సృష్టికర్త మన కోసం పంపిన జీవన మార్గం పవిత్ర ఖురాన్. ఈ పవిత్ర ఖురాన్ కులం, మతం, వర్గం, వర్ణం, భాష, ప్రాంతం అన్నిటికీ అతీతమైనటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. అది ప్రతిపాదించి ఊరుకోలేదు. దాని ఆధారంగా ఒక సమాజాన్ని నిర్మించి 1400 ఏళ్ల క్రితం మహాప్రవక్త చూపించారు. ఆ సమాజంలో త్రాగుడు మచ్చుకైనా లేదు. జూదం, వ్యభిచారం పతనావస్థకు చేరిన సమాజం నుంచి దాన్ని ఉన్నతమైన సమాజానికి తీసుకెళ్లడం జరిగింది. ఆడపిల్ల పుడితే అపశకునంగా భావించి సజీవంగా పాతి పెట్టిన జాతి ఆడపిల్ల పుడితే సంబరాలు చేసుకునే స్థాయికి దిగింది. యావత్ ప్రపంచానికి స్త్రీని గౌరవించండి, స్త్రీ మీ తల్లి, మీ చెల్లి, మీ కూతురు అని నినదించింది. స్త్రీకి ఆస్తిలో హక్కు కల్పించడానికి 1885లో బ్రిటన్ పార్లమెంట్లో చట్టం ఆపసోపాలు పడింది. కానీ 14 శతాబ్దాల క్రితపు చీకటి రోజుల్లో స్త్రీకి ఆస్తిలో హక్కు కల్పించిన ఘనత ఈ గ్రంథానికి దక్కింది. స్త్రీకి తండ్రి ఆస్తిలో, కుమారుడి ఆస్తిలో, కొడుకు ఆస్తిలో, భర్త ఆస్తిలో అన్ని విధాలుగా వాళ్లకు స్త్రీని ఒక అత్యున్నతమైన స్థానానికి తీసుకెళ్ళింది ఈ గ్రంథం. ఈ గ్రంథం ఆధారంగా ఏర్పడ్డ సమాజంలో ఒక స్త్రీ సనా నుంచి హజరమౌత్ దాకా అంటే దాదాపు 1000 కిలోమీటర్లు ప్రయాణిస్తూ ఉంటే ఒంటి నిండా నగలతో తోడేళ్ల భయమైన ఆవిడకు ఉండిందేమో కానీ మానవ మృగాల భయం కించిత్తు కూడా లేదు. ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించినప్పుడు మహాత్మా గాంధీ అన్నారు, ఒక స్త్రీ ఒంటి నిండా నగలతో అర్ధరాత్రి నడి రోడ్డుపై తిరిగిన రోజే నిజమైన స్వాతంత్రం మనకు సిద్ధించినట్టు అని. మనందరం ఈరోజు చూస్తున్నాం. అర్ధరాత్రి కాదు కదా, పట్టపగలు ఆటో దిగి ఇంటికి వెళ్ళే పరిస్థితి కూడా ఈరోజు స్త్రీలకు లేదు. కానీ మహాప్రవక్త నిర్మించిన ఆ సమాజం, ఈ గ్రంథం పునాది పైన నిర్మించబడ్డ ఆ సమాజంలో స్త్రీ మూర్తి నిర్భీతిగా సంచరించినటువంటి ఘటనలు ప్రపంచ చరిత్రలో నమోదై ఉన్నాయి. ఆయన పుక్కిటి పురాణాలు మన ముందు ఉంచలా. ఆయన కేవలం కాల్పనిక సిద్ధాంతాలతో ఈ నినాదాలు ఆయన ఇవ్వల. ఆయన దాని ఆధారంగా సమాజాన్ని నిర్మించి చూపించారు. ఆ సమాజపు ఒక్క ఉదాహరణ మీ ముందుంచి నేను ఈ ప్రసంగాన్ని ముగిస్తాను. దైవ ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక విదేశీ రాయబారితో మాట్లాడుతున్నారు. అప్పుడు 2 వ్యక్తులు వచ్చారు. దైవ ప్రవక్త, మా మధ్య ఒక వాద్యం వచ్చింది, దయచేసి దీన్ని మీరు తీర్చాలి. ఏమిటది? నేను ఈయన పొలాన్ని కొన్నాను, ఆ పొలం దున్నుతుండగా అందులోంచి బంగారం బయటపడింది. నేనేమంటున్నానంటే కేవలం పొలాన్ని మాత్రమే కొన్నాను, కానీ లోపలి ఖనిజంతో నాకు సంబంధం లేదు. ఒకవేళ దాన్ని తీసుకుంటే దైవం ఎదుట నేను జవాబు చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఆ బంగారాన్ని నువ్వే తీసుకోవాలి. కానీ ఆ వ్యక్తి ఏమంటున్నాడు, అయ్యా ఎప్పుడైతే పొలాన్ని నేను అమ్మేశానో లోపల ఉండే ఖనిజంతో కూడా నాకు నిమిత్తం లేదు. ఎప్పుడైతే నేను పొలాన్ని అమ్మేసి డబ్బులు తీసేసుకున్నానో ఇప్పుడు లోపల ఉన్న ఖనిజాన్ని కనుక నేను తీసుకుంటే దైవం ఎదుట నేను పట్టుబడతాను. కాబట్టి నేను అది తీసుకోవడానికి ఇద్దరు నిరాకరిస్తున్నారు. దైవ ప్రవక్త ఏం చేశారు, వాళ్ళకు ఒక అబ్బాయి వీళ్ళకు ఒక అమ్మాయి ఉందని తెలుసుకొని వారిద్దరికి పెళ్లి చేసి ఆ డబ్బును వారికి కానుకగా ఇచ్చేశారు. ఇది విన్న విదేశీ అంబాసిడర్ దిగ్భ్రాంతపోయాడు. దైవ ప్రవక్త, రక్త మాంసాలతో ఇలాంటి వాళ్ళు సంచరించిన సమాజాన్ని నేను చూడగలుగుతున్నానా అన్నాడు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మీ దేశంలో ఇలా జరిగితే మీరేం చేస్తారు? మేము వెంటనే ఆ సొత్తును జాతీయం చేసుకుంటాం, వాళ్ళిద్దరిని ఖైదు చేసేస్తాం. మహాప్రవక్త అన్నారు, అయ్యా రాయబారి, మీ ప్రాంతంలో వర్షాలు పడుతున్నాయా? పడుతున్నాయి దేవ ప్రవక్త, అయితే అవి మీకోసం కాదు, కేవలం పశుపక్షాదుల కోసమే. ఎక్కడైతే న్యాయం అంతరించిపోతుందో అక్కడ దైవ కారుణ్యం వర్షించడం ఆగిపోతుంది. దైవ శాసనాలు ఎక్కడైతే అమల్లో అవుతాయో అక్కడే దైవ కారుణ్యం కురుస్తుంది. ఇలాంటి దైవ భీతి కలిగినటువంటి సమాజాన్ని మహాప్రవక్త నిర్మించి చూపించారు. ఒక స్త్రీ వచ్చింది, దైవ ప్రవక్త నేను వ్యభిచారం చేశాను, నన్ను శిక్షించండి.
మహాప్రవక్త అన్నారు, వ్యభిచారం చేసావా లేక చేసే ప్రయత్నం చేసావా? లేదు, నేను చేశాను. ఆధారం ఏమైనా ఉందా? నా కడుపులో ఉన్న బిడ్డే దానికి సాక్ష్యం. అయితే గర్భవతి శిక్షకు అనర్హురాలను వెళ్ళిపో అన్నారు. ఆవిడ వెళ్ళింది, కొంతకాలానికి తిరిగి వచ్చింది. ఆవిడ ఒళ్ళో ఒక బాగున్నాడు. దైవప్రవక్త, ఇప్పటికైనా నన్ను శిక్షించండి, మీరు విధించే శిక్ష ద్వారా నరకాగ్ని నుంచి నేను తప్పించుకుంటాను, దయచేసి నన్ను శిక్షించి పునీతురాలని చేయండి. దైవప్రవక్త అన్నారు, అమ్మ బాలింతరాలు కూడా శిక్షకు అనర్హురాలే, నువ్వు వెళ్ళిపో. ఆవిడ వెళ్ళింది, కొంతకాలానికి మళ్ళీ తిరిగి వచ్చింది. ఈసారి ఆ బాబు ఒక తినుబండారం నోట్లో పెట్టుకొని వస్తుండగా దైవప్రవక్తకు చూపించి, ప్రవక్త, ఇక సాకులు వెతక్కండి, నన్ను శిక్షించి పునీతురాలని చేయండి. శిక్షను వెతుక్కుంటూ వచ్చే పాలితులు, దైవ భీతితో అలరారే పాలకులు, ఇలాంటి సత్సమాజాన్ని మహాప్రవక్త ఈ గ్రంథం ఆధారంగా సృష్టించారు, చూపించారు. మరి ఈరోజు ఈ దేశానికి ఇలాంటి బోధనలు అవసరం లేదా? మన కళ్ళ ముందు కనపడుతున్న ఈ భయానకమైనటువంటి రుగ్మతలతో నిండిన సమాజం, ప్రేరుడుకు సిద్ధంగా ఉన్న సమాజంలో మనం మన వారసులను రేపు ఎలాంటి వాయువులు పీల్చడానికి వదిలిపెడుతున్నామో ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నిజమైన దేశభక్తి అంటే ఒక త్రివర్ణ పతాకం నుదుటికి చుట్టుకొని వెర్రి కేకలు వేస్తూ తిరగడం కాదు. ఈ దేశ భవిష్యత్తు గురించి గంభీరంగా ఆలోచించాలి. రేపటి రోజు శాంతి నిండిన రోజుగా చేయడానికి నా వంతు పాత్ర ఏం నిర్వహిస్తున్నానని మనం గంభీరంగా ఆలోచించాలి. అదే నిజమైన దేశభక్తి. నిజమైన దేశభక్తి కనుక మనకు ఉంటే మనం గంభీరంగా ఈ విషయాల పట్ల ఆలోచించాలి. ఇలాంటి ఒక ఉద్గ్రంథాన్ని, దైవ ప్రసాదితమైనటువంటి ఒక జీవన మార్గాన్ని మనం ఇస్తే దాన్ని ఆచరించండి, ఇతరుల వరకు చేరవేయండి. ఈ పవిత్ర రంజాన్ మాసంలో మనం నిజంగా దైవానికి ఏదైనా కృతజ్ఞత తెలుపుకోగలిగిన మార్గం ఉంది అంటే అది ఈ గ్రంథాన్ని అధ్యయనం చేయటం, ఆచరించటం, ఇతరుల వరకు చేరవేయటం. దైవం నాకు ప్రసాదించిన ఈ అద్భుతమైన క్షణాలను నాకు ఈ అవకాశం ద్వారా ఇచ్చిన జమాత్ ఇస్లామీ హింద్ కడప శాఖ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాఖిర్ దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.